టీడీపీని ట్రోల్ చేస్తాడా చెత్త నా కొడుకు. ఈ నా కొడుకు వల్ల బాయ్కాట్ లైలా అంటారు కదా, బాయ్కాట్ లైలా అందరూ కూడా వాళ్ళ ఇంట్లో పిల్లని వదిలేసి ఈ సినిమాకి వస్తారు. ఎందుకంటే లైలా కోసం. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. నడుము చూపిస్తుంది భయ్యా. ఎవరు భయ్యా భూమిక? మీకు తెలుసా ఎవరన్నా భూమిక ఎవరు పనికిరాడా? అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఏముంది విశ్వాక్ సేన్ నడుము చూస్తుంటే నాకు నా పిల్లం కూడా గుర్తొస్తలేదు. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఏముంది విశ్వాక్ సేన్ నడుము చూస్తుంటే నాకు నా పిల్లం కూడా గుర్తొస్తలేదు. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. పెద్ద పెద్ద హీరోలు కూడా మా విశ్వాక్ సేన్ అన్నని హీరోయిన్ గా పెట్టి తీసేటట్టుంది. హిట్ గురించి వెయిట్ చేస్తున్నాము. పడ్డది హిట్, నా కండ మీద ఒట్టు, ఈ సినిమా హిట్. నాకు 30,000 కోట్ల అప్పు ఉంది. 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 ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అయినా సరే ఫస్ట్ టైం టెన్షన్ లేకుండా సినిమా చూసిన. చాలా బాగుంది అన్న సినిమా. ఎవడు యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. అసలు ఎంత టెంప్టింగ్ ఉండంటే మనోడు చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఆ హీరో లెవెల్ ఒక లెవెల్ ఉంటే అమ్మాయిలకు నచ్చితే అమ్మాయి గెటప్ వేసినప్పుడు అయితే మామూలు రేటు భయ్యా సెక్సీగా ఉండు. మామూలు రేటు భయ్యా సెక్సీగా ఉండు. నా మొగడు నేనే టెంప్ట్ అయిపోయినా అలా ఉందన్నమాట ఫిగర్. కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి సినిమా గురించి చాలా మంది నెగిటివ్ టాక్ తీసుకురావడం మాత్రం అదైతే కరెక్ట్ కాదు. ఏదో దేని గురించో తీసుకొచ్చి అదేది కరెక్ట్ కాదు. సినిమా అయితే బాగుంది, పర్లేదు చూడొచ్చు. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. ఒకటి చెప్తా, మీరు బాయ్ కట్ అన్నారు కదా, బాయ్ కట్ చేయాల్సిన అవసరం లేదన్న. ఎందుకంటే మ్యాటర్ లేదు అంతే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఎవడా పృథ్వీరాజు, ఎవరు రమణ ఆయన ఖచ్చితంగా చెప్తానా, ఎవడైనా సరే గుద్దేసి హాస్పిటల్లో పండ పెట్టేసిన అని లైలా ఎక్కడ కనిపెట్టండి భయ్యా. భయ్యా లైలాని చూసి చూసి కింద పైన సీటు తడిచిపోయినా భయ్యా. అయితే అయితే భయ్యా ఈ సినిమా, ఈ లైలా సినిమా ఈ రోజే 1000 కోట్లు ఇది. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. బట్ సినిమా తయారైన తర్వాత ఒక్క ముక్కలో చెప్పాలంటే చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. థియేటర్ పక్కకి వెళ్ళడానికి భయపడేలా సినిమా తీసిపెట్టారు. సినిమా ఎలా తీయకూడదో అలా తీసిపెట్టారు. ఏదంటారు ఇది అప్రయోజకత్వం. సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. నా ఆవేదనను అర్థం చేసుకో.